బెంగాల్లో మమతా బెనర్జీకి జరిగిన పరాభవం ఒకటి కాదు, రెండు కాదు, మూడు. అవేంటి అంటే తాజాగా జరిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని సీఎంగా ఉండగానే బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఓడించారు. అలా ఇలా కాదు, ఏకంగా 15,000కు పైచీలిక భారీ తేడాతో అంతకు ముందు 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా నందిగ్రామ్లో పోటీ చేస్తే అక్కడ కూడా సువేందు అధికారి పోటీ చేసి ఓడించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి మమతా సీఎంగా కొనసాగించారు. ఇలా రెండు సార్లు వ్యక్తిగతంగా మమతాను ఓడించడమే కాదు, ఆమెను గద్దె నుంచి దిగించడంలో కూడా తృణమూల్ కాంగ్రెస్ ను ఏకంగా పాతాళానికి అణిచివేయడంలో కూడా సువేందు అధికారి అత్యంత కీలక పాత్రను పోషించారు. మమతాకు తృణమూల్ కాంగ్రెస్ పెట్టినప్పుడు కుడి భుజంగా ఉన్నవారు సువేందు అధికారి. ఆమె వల్లనే తొలిసారి 2006లో ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి గెలిచారు. టూరిజం మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఆ పార్టీలో నెంబర్ 2 అంటే సువేందు అధికారి అని చెప్పాల్సి ఉంది. అంతటి స్థానంలో ఉన్న ఆయన ఎందుకు మమతకు దూరం అయ్యారు? గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మమత మేనల్లుడు జోక్యం, పార్టీలో ఇతరుల ప్రాముఖ్యత పెరగడం, తాను ఎంత పని చేసినా మంత్రిగానే ఉండిపోతాను అన్న ఆలోచనతోనే ఆయన 2021 ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చేశారు. ఇక సువేందు అధికారి బీజేపీ తలరాతను బెంగాల్లో పూర్తిగా మార్చేశారు. 2016లో కేవలం 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న ఆ పార్టీని 77 సీట్లకు పెంచేశారు. 2021లో బీజేపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదాను దక్కింది. 5 ఏళ్ల పాటు మమతా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ముచ్చెమటలు పట్టించారు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలను అందరినీ తెచ్చి బీజేపీను బలోపేతం చేశారు. తనకు తృణమూల్ కాంగ్రెస్ గుట్టు ముట్లు అన్ని తెలుసు కాబట్టి ఆయన ఆ పార్టీని బీజేపీ శిబిరంలో ఉంటూ చేయాల్సిన నష్టమంతా చేశారు. దాంతో 2026 ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ కాకవికలం అయిపోయింది. ఇక బీజేపీ ఎత్తుగడలు, కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షాలు వ్యూహాలు అన్ని కూడా కలిసి బెంగాల్లో బీజేపీ జెండా గట్టిగా ఎగిరేలా చేశాయి. మరి బీజేపీకి ఇంత చేసి అధికారంలోకి వచ్చేందుకు కారణమైన సువేందు అధికారినే ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ పెద్దలు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఎన్నో పేర్లు బయటకు వినిపిస్తున్నప్పటికీ పార్టీ మాత్రం సువేందు అధికారి మీదనే ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. బీజేపీకి బెంగాల్లో అధ్యక్షుడిగా చేసిన దిలీప్ ఘోష్ తో పాటు రాజ్యసభ మాజీ మెంబర్, టీవీ సినీ నటి రూపా గంగూలీ మరింత మంది పేర్లు అయితే కూడా చక్కర్లు కొడుతున్నాయి. కానీ సువేందు అధికారి సీఎం పదవి అని అంటున్నారు. ఆయన సీఎం అయితేనే మమతాకు సరైన తీరులో కట్టడి చేయగలరు అని తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ లేకుండా దెబ్బ కొట్టాలన్నది కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అంతేకాదు ఆయనను సీఎం గా చూడటం మమతకు కూడా భరించరానిది అని అవుతుంది అని కూడా అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ సీఎం గా సువేందు అధికారి ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేస్తారు అని అంటున్నారు. మే 9న రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి అని ఆ సందర్భంగా పురస్కరించుకొని జరిపే పోషికా బోయ్షోక్ సాంస్కృతిక వేడుక సందర్భంగా బెంగాల్ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలుస్తుంది. మొత్తానికి మమతాను 2 సార్లు ఓడించిన ఆమె అధికారానికి దూరం చేసి మాజీ సీఎంగా, మాజీ ఎమ్మెల్యేగా మార్చిన సువేందు అధికారి ముఖ్యమంత్రి అయితే మమత తట్టుకోగలరా అన్నది చూడాల్సి ఉంది.